జై శ్రీమన్నారాయణ. శ్రీ గురుభ్యో నమ. నవరసభరితం నాయనార్ల చరితం 63 మంది శివభక్తుల భక్తి తత్వామృతంలో ఈరోజు 3వ నాయనారైన ఇయల్పహ నాయనార్ గురించి తెలుసుకుందాం. నాయనార్లంటే చాలు అందరికీ గుర్తుకు వచ్చేది పరమశివ భక్తులే. వారి భక్తి అనన్య సామాన్యం. పరమేశ్వరుణ్ణి అత్యంత నమ్మకంతో విశ్వసిస్తారు వారు. వారి జీవితాల గురించి ఒక్కసారి చదువుకున్నా, తెలుసుకున్నా, మననం చేసుకున్నా చాలు మనకు ముక్తి కరతాళమలకమవుతుందని సర్వజ్ఞులు పేర్కొంటారు. అలాంటి శివభక్త నాయనార్లలో ఇయల్పహ నాయనారు ఒకరు. గొప్ప శివభక్తుడైన ఇతను ఇయల్పహ మానవ సహజ ప్రవృత్తికి విరుద్ధంగా ప్రవర్తించిన వాడని అర్థం అనే నామాంతరంతో అఖండ కీర్తి పొంది చరిత్రలో నిలిచిపోయాడు. అతన్ని ఏ సమయంలో ఏది అడిగినా లేదనకుండా ఇచ్చేసేవాడు. అందుకే సుందరుడు తన గీతమాలికలో ఇయల్పహను ఇల్లై ఎన్నద అనే విశేషణంతో అభివర్ణించాడు. ఉన్నతమైన ప్రవర్తనతో తోటి వారందరిలోనూ తలలో నాలుకగా వర్తించేవాడు. అలాంటి ఈ భక్తుని జీవితాన్ని అందరికీ సులభంగా, సరళంగా, ఆకర్షణీయంగా, అర్థవంతమైన పద్యాల్లో సెక్కిలారు మలిచాడు. పరీక్షా సమయం. ఒకరోజు పరమేశ్వరుడు బ్రాహ్మణ వేషధారి అయి ఇయల్పహ నాయనారి ఇంటికి వచ్చి అతని ముందు సాక్షాత్కరించాడు. విప్రోత్తముణ్ణి చూడగానే నాయనారు అత్యంత పూజ్యభావంతో ఘనంగా స్వాగత సత్కారాలతో లోనికి తీసుకువచ్చాడు. స్వామి, ఏ అవసరంపై నా వద్దకు విచ్చేశారో సెలవేయండి అన్నాడు. అప్పుడు ఆ విప్రుడు, నీవు శివభక్తులేది కోరినా కాదనకుండా మనోపూర్వకంగా ఇస్తావని విన్నాను. అయితే ఇప్పుడు నేను ఏది కోరినా కాదనకుండా ఇచ్చేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఉన్నానని హామీ ఇస్తే దాన్ని నీకు తెలియజేస్తానన్నాడు. వెంటనే నాయనారు, అయ్యా, నా వద్ద ఉన్నది ఏది మీరు కోరినా అది మీ పరమే అవుతుంది. అయినా నా వద్ద ఉన్నవన్నీ శివభక్తుల సొంతమే. ఇంతెందుకు, నేనే పరమశివుని సొంతం. నిర్భయంగా నిశ్చయంగా అడగండి, తప్పక ఇచ్చుకుంటాను అన్నాడు ఇయల్పహరు. అందుకు వెంటనే కపట వేషధారి, బ్రాహ్మణోత్తమ, నాకు నీ ధర్మపత్నిపై మోజు కలిగింది. ఆమె నాకు కావాలి, ఇచ్చివేస్తావా అన్నాడు. ఆ కోరికకు నాయనారు ఎంతమాత్రం ఆశ్చర్యపోకుండా, అయ్యా, ఇంకా నా వద్ద లేనిది ఏది కోరుకుంటారో, ఒకవేళ అదే జరిగితే ఎలా మీ అభీష్టం నెరవేర్చాలో అని దిగులు పడ్డాను. అమ్మయ్య, ఇక నాకు చింత లేదు. భాగ్యవశాన మీరు నా వద్దనున్న వస్తువునే కోరుకున్నారు. సందేహం లేకుండా ఇక నుంచి నా భార్య మీదే అన్నాడు. అయితే ఇలా ఆ కపట బ్రాహ్మణునికి వాగ్దానం చేసే ముందు గుణవంతురాలు, పతివ్రత శిరోమణి అయిన తన భార్యకు ఈ విషయాన్ని తెలియజేశాడు. బ్రాహ్మణోత్తముని కోరికను విన్న ఆమె ఒక్క క్షణం నివ్వెరపోయింది. అంతలోనే తేరుకొని ఇదంతా తమ ఇష్టదైవం తమకు పెట్టిన పరీక్షగానే భావించిందా ఇల్లాలు. వెంటనే, ప్రాణనాథ, బ్రాహ్మణుని కోరికను మీ ఆదేశం మేరకు నెరవేర్చేందుకు నేను అంగీకరిస్తాను. దేహంతో సంబంధం లేకుండా సృష్టిలోని ప్రాణులందరికీ ఆ సర్వేశ్వరుడే యజమాని అనే భావం ఈ ఇల్లాలి అంగీకారంలో కనిపిస్తోంది. అయినా భర్త ఆజ్ఞను శిరసావహించడం కంటే భార్యకు వేరే ధర్మం ఉందా? తప్పక నన్న విప్రోత్తమునికి ఒప్పగించండి అంది. భర్తకు అంగీకారాన్ని తెలిపి ముందుగా తన భర్తకు, అనంతరం బ్రాహ్మణునికి నమస్కరించింది. తరువాత, స్వామి, విన్నారు కదా, నా భార్యను ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా మీకు సొంతం చేస్తున్నాను. స్వీకరించేందుకు మీకేమైనా ఇతర అభ్యంతరాలు ఉన్నాయా? ఉంటే తెలియజేయండి. వాటిని కూడా నెరవేర్చి మీ ఇచ్ఛను తీరుస్తాను అన్నాడు ఇయల్పహ. అందుకు ఆ వేషధారి, నాకేమీ అభ్యంతరం లేదు, కానీ నీ వద్ద నుండి నీకు అత్యంత ఇష్టమైన నీ అర్ధాంగి రత్నాన్ని తీసుకుని పోయే సమయంలో ఒకవేళ మీ బంధువులు ఎవరైనా కోపోద్రేకంతో నాపై దాడి చేసి నన్ను అడ్డగించేందుకు ప్రయత్నించవచ్చు. అలా ఎవరూ నన్ను ఆపకుండా నీవే వెంట ఉండి నీ భార్యతో సహా నన్ను ఊరు దాటించు అన్నాడు భయం నటిస్తూ. అందుకు ఎంత మాత్రం తటపటాయించకుండా, అయ్యో స్వామి, ఇదా మీ భయం? మీకు ఆ భయమే అక్కర్లేదు. అసలు తప్పు నాదే. మీరీ మాట చెప్పకుండా నేనే మీతో వస్తాననాల్సింది. క్షమించండి అంటూ ఇయల్పహ కత్తి తదితర చిన్న వస్తువులని రక్షణ కోసం ఒక గుడ్డలో కట్టుకుని విప్రుని వెంట భార్యతో సహా బయలుదేరాడు. విప్రుడు ఊహించిన విధంగానే బంధువులంతా ఇయల్పర్ చేస్తున్న ఈ పని వంశానికే మచ్చ తెచ్చేదిగా ఉందని భావించి కపట వేషధారితోనూ ఇయల్పహర్తోనూ వాదనకు దిగారు. ఇంతమంది బంధువుల్ని చూసిన కపట వేషధారి
భయపడుతున్నట్టు నటిస్తూ, అయ్యా ద్విజోత్తమ, నీ బంధువుల దాడి నుండి నన్ను బయటకు రప్పించి అందమైన నీ పూబంతిని కాంతామణిని నా వశం చేయమని అన్నాడు. అప్పుడు ఇయల్పహ భార్య, స్వామి, మీరు అనవసరంగా భయపడుతున్నారు. నా భర్త వారందరికీ నచ్చజెప్పి కుదరని పక్షంలో ఎదిరించైనా సరే నన్ను మీ చేతికి అప్పగిస్తారు, సందేహించకండని అనునయించింది. అప్పుడు నాయనారు కూడా, స్వామి, నన్ను అనుగ్రహించండి. మీపై దాడికి దిగిన నా బంధువులందరినీ కడతేర్చి మీ దారిని సుగమం చేస్తాను అన్నాడు. అనడమే తరువాయి తన బంధువులందరినీ నిర్దాక్షిణ్యంగా వెంట తెచ్చుకున్న కత్తితో చంపేశాడు. అనంతరం తన భార్యతో సహా ఆ కపట విప్రుణ్ణి ఒక సురక్షిత స్థలానికి తీసుకువెళ్ళాడు. ఇయల్పహర్ తన అలవాటుకు భంగం వాటిల్లకుండా అందుకు ఏది అడ్డం నిలిచినా, ఎవరు కాదన్నా వాదించి అవసరమైతే ప్రాణాలిచ్చైనా లేక తీసైనా తన మాట నిలబెట్టుకుంటాడు. ఇది అతని స్థిర సంకల్పం. ఇప్పుడు అదే జరిగింది. తన పూర్వపు సహధర్మచారిని, జీవిత భాగస్వామి ఇప్పుడు తనని శాశ్వతంగా వదిలి ఆ కపటి బ్రాహ్మణుతో వెళ్ళిపోతున్నదని ఎంత మాత్రం వ్యధ చెందకుండా ఆ మాయావేషధారికి నమస్కరించి వెనుదిరగకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. అతని అకుంఠిత దీక్షాదక్షతకు, అత్యంత సాహసోపేతమైన నిర్ణయానికి పరవశుడైపోయాడు పరమేశ్వరుడు. వెనుదిరిగి చూడకుండా వడివడిగా ఇంటికి వెళ్ళిపోతున్న నాయనారును వెనుకకు రమ్మని గట్టిగా పిలిచాడు. మళ్ళీ ఏమైందా అని భయపడుతూ నాయనారు సంశయంగా విప్రోమత్తముని వద్దకు వెళ్ళాడు. ఇతను వెళ్ళేసరికి అక్కడ ఆ మాయావి లేరు. ఒక్క తన భార్య మాత్రమే నిల్చుని ఉంది. అతను అక్కడికి చేరుకోగానే ఉమాసహిత మహేశ్వరుడు నందివాహనుడై కైలాసం నుంచి నాయనారు దంపతులకు దర్శనమిచ్చాడు. అలాగే నాయనారు చంపిన వారందరినీ జీవితుల్ని చేశాడు. అంత్యదశలో నాయనారు దంపతులతో సహా బంధువులందరికీ కూడా కైలాస ప్రాప్తి కలిగేలా వరాన్ని అనుగ్రహించాడు. అలా పరమశివుడు పెట్టిన కఠిన పరీక్షలో విజయం సాధించి తనే కాకుండా తన బంధువులందరి ముక్తికి కారణమయ్యాడు పరమశివ భక్తాగ్రేశ్వరుడు ఇయల్పహ. వచ్చే భాగంలో 4వ నాయనార్ గురించి తెలుసుకుందాం. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.